హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇన్‌కమ్ టాక్స్ చెల్లించే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ప్రయోజనాలు మీ సొంతం అండి. పూర్తిగా ఉచితము. మరి టాక్స్ పేయర్స్ అందరికీ కూడా ఈ యొక్క గుడ్ న్యూస్ ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు. మరణాంతరం కుటుంబానికి ఆర్థిక భద్రత. చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన ప్రయోజనం అయితే ఉందండి. మీరు వరుసగా 3 సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను రిటర్న్స్ క్రమం తప్పకుండా సమర్పించినట్లయితే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదంలో మరణం సంభవించినప్పుడు ప్రస్తుతం మీ నుండి మీ కుటుంబానికి పరిహారం అందించబడుతుంది. ఈ ప్రయోజనం ఎలా పనిచేస్తుంది అంటే, ఒక వ్యక్తి మరణించినప్పుడు అతను తన కుటుంబానికి నిత్యం సంపాదిస్తున్నాడని, మరియు అతను జీవించి ఉంటే రాబోయే 10 ఏళ్లలో తన ప్రస్తుత ఆదాయానికి 10 రెట్లు ఎక్కువ సంపాదించి ఉండేవాడని అంచనా వేస్తారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు మరణించినప్పుడు ఆ వ్యక్తి గత 3 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తూ ఉంటే, గత 3 ఏళ్ల సగటు వార్షిక ఆదాయానికి 10 రెట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆ వ్యక్తి కుటుంబానికి పరిహారంగా అయితే ఇవ్వాలి. అజ్ఞానం వల్ల కోల్పోతున్న ప్రయోజనం. దురదృష్టవశాత్తు ఈ ముఖ్యమైన సమాచారం తెలియకపోవడం లేదా అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేకపోతున్నారు. దీని ఫలితంగా వారు ప్రభుత్వ పరిహారాన్ని పొందలేకపోతున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ ఈ ప్రయోజనం గురించి తెలియకపోవడం వల్ల చాలా కుటుంబాలు దీనిని క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాయి. ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం మొదటి సంవత్సరం 4,00,000, రెండో సంవత్సరం 5,00,000 మరియు మూడో సంవత్సరం 6,00,000 అనుకుందాం. అతను ఈ 3 ఏళ్లకు సంబంధించి ఐటీ రిటర్న్స్ క్రమం తప్పకుండా దాఖలు చేసి ఉంటే అతని సగటు వార్షిక ఆదాయము 5,00,000 అవుతుంది. ఈ 5,00,000కు 10 రెట్లు అంటే రూ. 50,00,000 పరిహారం ప్రభుత్వం నుంచి పొందే హక్కు ప్రమాదవశాత్తు మరణించిన ఆ వ్యక్తి కుటుంబానికైతే ఉంటుంది. ఎక్కువ మంది దీనిని ఎందుకు కోల్పోతున్నారంటే, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో చాలామంది ఉద్యోగులు మరియు ఆ క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జించేవారు ఉన్నారు. అయినప్పటికీ చాలామంది ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చెయ్యరు. దీని కారణంగా ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలు ప్రభుత్వం నుండి ఈ పరిహారాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతున్నాయి. పోయిన వ్యక్తి శూన్యాన్ని ఎవరూ పూర్తి చేయలేరు, కానీ ఆర్థిక భద్రత అనేది భవిష్యత్తును సాఫీగా సాగించడానికి సహాయపడుతుంది. గమనిక వరుసగా 3 సంవత్సరాల పాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోయినట్లయితే ఆ కుటుంబానికి పరిహారం లభించదు అని కాదు. కానీ అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం సదరు పరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆదాయ పన్ను రిటర్న్స్ సకాలంలో దాఖలు చేయాలని విజ్ఞప్తి. ఈ నెల సెప్టెంబర్ 15వ తేదీ ఐటీ రిటర్న్స్ ఈ సంవత్సరానికి సంబంధించి అయిపోయిందండి. సో, మీరు మీ కుటుంబ ఆర్థిక భద్రత అందించడానికి ఇది ఒక ముఖ్యమైన చర్యగా భావించవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, ఐటీ పరిధిలోకి వచ్చేవారైనా, రాకపోయేవారైనా రిటర్న్స్ అయితే దాఖలు చేయడానికి ప్రయత్నం చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.